కరూర్ తొక్కిస్లాట బాధితుల కుటుంబ సభ్యుల్ని టీవీకే అధినేత విజయ్ కలవనున్నారు. రేపు చెన్నై సమీపంలోని రిసార్ట్లో వారిని పరామర్శించనున్నారు. అందుకోసం టీవీకే పార్టీ రిసార్ట్లో 50 గదుల్ని బుక్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి సంతాపం తెలపనున్నారు విజయ్. వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు టీవీకే తెలిపింది. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తీవ్ర విషాదం నెలకొంది. తొక్కిస్లాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం ఆ తర్వాత సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించేంత వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.